జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సగటు మానవుల ఆత్మహత్య చేసుకోవడం. తల్లిదండ్రులు తిట్టారనో, అన్న తిట్టారు అనో, తమ్ముడు తిట్టాడనో, భార్య తిట్టిందనో, భర్త తిట్టాడనో, టీచర్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య మందలించారనో, తోటి వాళ్ళు అవమానం చేశారనో, ప్రేమ విఫలం అయినదనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనో, ఉద్యోగం రాలేదు అనో, ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణం ఉంటే చాలు. ఎందుకు? ఇదేనా మీకున్న జీవితం? మీకంటూ ఏ జీవితం లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య అయినా మన మరణానికి మించింది ఏది పెద్దది కాదు కదా. అలా అన్నప్పుడు ఎందుకు చావడం? చావడంతోనే ఈ లోకంలోనే నువ్వు ఓడిపోయావు. ఇంకేముంది ఆత్మహత్య చేసుకునేది? ఏ విషయానికైనా చావడం పరిష్కారం కాదు. ఈ భూమి మీద ఉంది, నీకు ఏది కావాలో దాన్ని న్యాయంగా పొట్లాడి సొంతం చేసుకోవాల్సిందే తప్ప చావడం పిరికివాడి లక్షణం. ఏ సమస్యలో అయినా సరే విజయం సాధించడం ఒక ధైర్యవంతుడి లక్షణం. అది తల్లిదండ్రులు ఏమైనా అంటే నీ తల్లిదండ్రులే కదా. సరే, ప్రేమ అనుకుందాం. నువ్వు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, కానీ అమ్మాయి లేదా అబ్బాయి లేరు కదా. అమ్మాయి వల్ల మోసపోయిన వారే ఉన్నారు, వారిని చూసి గుణపాఠం నేర్చుకో. లేదా అబ్బాయి వల్ల మోసపోయిన వారే ఉన్నారు, వారిని చూసి గుణపాఠం నేర్చుకో. అంతే. వారి ప్లేస్లో మీరు ఉన్నారు అని ఊహించుకొని అని అంతే తేలికగా తీసుకోండి, మర్చిపోండి. మీ తల్లిదండ్రులు మీపై కంపెడ్ ఆశలు పెట్టుకున్నారు, వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఇక మొదటిగా టీచర్ అంటే గురువు. నిన్ను ఎప్పుడు ప్రయోజకుడిని చెయ్యాలి అనే చూస్తారు. వారితోనే కదా సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది. సరే, అన్నదమ్ముల విషయానికి వద్దాం. అన్నదమ్ములు కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ నిమిషం వరకే ఉండాలి, తర్వాత కలిసిపోవాలి. సరే, అన్నదమ్ముల విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు పరీక్ష అనేది కేవలం మీ మేధాశక్తిని పరీక్షించుకోవడం, తెలుసుకోవడం మాత్రమే. ఇంటర్ చదివిన వారు క్రికెటర్ అవ్వలేదా? సినిమా యాక్టర్స్ అవ్వలేదా? అసలు చదువుకోలేని వారు బిజినెస్ మ్యాన్స్ అయ్యారు. ఉద్యోగం అంటారా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఉదాహరణ, ఇంటర్ చదివిన వారే అంత గొప్పవారయ్యారు అంటే పట్టుదల పెడితే మీరు కాలేరా? ఏదున్నా మీ భవిష్యత్తుపై కలలు కన్నా తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తూ మీ భవిష్యత్తును పూల బాట వేసుకుంటారని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి. జై శ్రీమన్నారాయణ.